హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. ఇప్పుడు మనము ఒక కొత్త వీడియోతోనైతే నేను మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనము రామప్ప టెంపుల్ గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ములుగు డిస్టిక్లో అయితే లొకేషన్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్స్ మరియు వరంగల్ నుంచి అయితే 70 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకు ఉంటుంది. ఇక్కడ రీచ్ అవ్వడానికి మనకు హైదరాబాద్ మరియు వరంగల్ నుంచి అయితే బస్ సర్వీస్ ఉంటుంది. మనం ఓన్ వెహికల్ లో కూడా వెళ్ళొచ్చు. ఓన్ వెహికల్ లో వెళ్తే మనకు టైం అయితే సేవ్ అవుతుంది. ఈ హైవే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మనకు హైదరాబాద్ నుంచి ములుగు హైవే అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్టుతోనైతే మనకు హైవే వ్యూస్ అయితే చాలా బాగుంది. నేచర్ వ్యూ అయితే నాకు చాలా సూపర్ అనిపించింది. సో నేను వెళ్ళిన టైంలో కొంచెం హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో నాకైతే అరౌండ్ గా ఒక 4 అవర్స్ అయితే టైం పట్టింది. సో ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ మనకు రోడ్ పక్కనే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మెయిన్ హైవే నుంచి మనము లోపల రామప్ప వెళ్ళడానికి మనకు ఒక 8 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు లోపల వెళ్ళడానికి, రామప్ప వెళ్ళడానికి ఇట్లా రోడ్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు. సో మొత్తం చుట్టూ చెట్లతో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు మనము మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ టెంపుల్ వెళ్ళడానికి అయితే ఇక్కడ జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఈ రోడ్ అయితే మనకు మొత్తం సిమెంట్ తోనైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనము టెంపుల్ కి వెళ్ళడానికి మనకు జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే టైం పడుతుంది. మీరైతే చూడండి ఎంత అద్భుతంగా మొత్తం చెట్లతోనైతే పార్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వీలైతే డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లతోనైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ మనకు పార్కింగ్ అయితే ఎలాంటి చార్జెస్ అయితే విధించడం లేదు. సో ఫ్రీ ఆఫ్ పార్కింగ్ అయితే ఉంటుంది మనకు. సో ఇక్కడ మనం పార్క్ చేసుకున్నాక టెంపుల్ బైక్ పార్క్ చేసుకున్నాక మనం అయితే ఇది టెంపుల్ ఎంట్రీ. సో ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు అయితే ఉంటుంది. సో వీకెండ్స్ లో కొద్దిగా రష్ ఉంటుంది, మరి అంత ఏం రష్ ఉండదు. సో మనకి ఈ టెంపుల్ చాలా ఓల్డెస్ట్ టెంపుల్ కాబట్టి 1216 సంవత్సరాలు అయితే దీన్ని నిర్మించడం జరిగింది కాబట్టి ఇది చాలా పురాతనమైన టెంపుల్. సో ఇక్కడ టెంపుల్ చుట్టూ పక్కన అయితే మనకు మొత్తం గార్డెన్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే చాలా అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. ఇది మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందిన, యునెస్కో నుంచి గుర్తింపు పొందిన ఒక పురాతనమైన ఆలయము. మనము ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మనకు ఎలాంటి టికెట్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మనం లోపలికి అయితే డైరెక్ట్ వెళ్ళొచ్చు. సో శివరాత్రి టైంలో ఈ టెంపుల్లో అయితే ప్రతి ఇయర్ ఉత్సవాలు అయితే చాలా గ్రాండ్ గా చేస్తారంట. సో ఇది వచ్చేసి మనకు గేట్ చూడండి, ఎంత బండరాలమైన గేట్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే మొత్తం స్టోన్స్ తోని చాలా బ్యూటిఫుల్ గా నిర్మించడం. ఈ టెంపుల్ అయితే మన శిల్పులు చాలా అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. ఈ టెంపుల్ ఒక హిస్టరీ నేనైతే మీకు ఫ్యాక్ట్స్ మన వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా మన వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రామప్ప దేవాలయము ఓరుగల్లును పరిపాలించిన కాకతీయులు రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం అని మీకు తెలుసా? ఇది మన తెలంగాణ రాష్ట్రం లోని ములుగు జిల్లాలో వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గరలో అయితే మనకి రామప్ప టెంపుల్ అయితే ఉంటుంది. ఈ రామప్ప టెంపుల్ ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా మనం పిలుస్తున్నాము. ఎందుకు మీకు తెలుసా? ఈ టెంపుల్ పేరు మీదగా కాకుండా ఈ టెంపుల్ ని అయితే ఎవరు శిల్పి అంటే ఈ టెంపుల్ ని ఏ విధంగా నిర్మాణం చేశారో అతని పేరు మీదగా ఈ టెంపుల్ అయితే మనకు పేరు పెట్టడం జరిగింది. అది మీకు తెలుసా? మీరైతే ఇప్పుడు చూడండి. ప్రధాన శిల్పి మరియు శివుని పేరు కలిసి వచ్చేటట్టుగా ఈ టెంపుల్ ని అయితే పేరు నామకరణం చేయడం జరిగింది ఆ కాలంలోనే. ఈ టెంపుల్ లోపలికి వెళ్తే మనం ఇక్కడ నంది అయితే ఎంత అద్భుతంగా ఉంది అంటే మీరైతే ఇప్పుడు చూడండి. ప్రతి పిల్లర్స్ అయినా కూడా అసలు ఈ కాకతీయులు వాళ్ళ ఆర్కిటెక్చర్ చూస్తే నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇలాంటి ఆర్కిటెక్చర్ నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. మనం చూస్తే ఇప్పుడు మన కాకతీయుల కాలంలోనే ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉందంటే అసలు చాలా నేనైతే షాక్ అవుతున్నా. సో ఈ టెంపుల్ లోపల మనకు ఈ లింగం కూడా చాలా అసలు ఆ కాలం నాటిలోనే ఆ విధంగా నిర్మాణం చేశారంటే చూడండి మనకు ఎంత పవర్ఫుల్ ఈ టెంపుల్ హిస్టరీ చూస్తే మనము. సో మనము ఈ టెంపుల్ మొత్తం మీరు ఆర్కిటెక్చర్ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే. ఈ టెంపుల్ వచ్చేసి కాకతీయులు పరిపాలించిన 13 నుంచి 14 శతాబ్దాల కాలం మధ్యంలో ఇది నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి కాకతీయుల రాజు అయిన గణపతి దేవుడు అయితే ఈ దేవాలయంని వేయించి శిలా శాసనం ప్రకారం ఈ దేవాలయంని
రేచర్ల రుద్రమ ఆ రాజు అయితే నిర్మాణం చేయడం జరిగిందని మనము పురాణాలు అయితే చెప్తున్నాయి. సో మనము ఇప్పుడు ఈ టెంపుల్ నిర్మాణం చూసుకుంటే ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213 సంవత్సరంలో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు రాని రాజు అయితే ఈ దేవాలయాన్ని చేయడం జరిగింది. మధ్య యుగానికి చెందిన ఈ ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప అనే పేరు మీదుగా అయితే ఇది ఉండడం దీని విశేషం. ఈ రామప్ప టెంపుల్ అయితే మనము విష్ణువు దశావతారాలలో ఒక్కరైన శ్రీరాముడిని కొలిచిన లింగంగా రామలింగేశ్వర ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం అని కూడా మన పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు ఎత్తైన వేదికపై గర్భాలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకు. ఈ టెంపుల్ గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం అయితే ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా చూసుకుంటే మనకు మహామండపం అయితే చాలా అద్భుతంగా ఆ కాలంలోనే చాలా అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. ఈ మహామండపంలో చూసుకుంటే మనకు కుడ్య స్తంభంలో వాటిపై గల రాతి దూలములను రామాయణ పురాణ ఇతిహాస కథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పం కలిగి ఉన్నాయి. మండపం పైకప్పు మీదుగా శిల్ప కళా సౌందర్యం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకు. ఈ టెంపుల్ మీరైతే పిల్లర్స్ చూడండి, ఎంత మనకు 1000 స్తంభాల గుడి పిల్లర్ లాగా అయితే ఈ పిల్లర్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ లోపల ప్రతి విగ్రహం అయితే ఆనాటి కాలంలోనే చాలా అద్భుతంగా ఏ విధంగా అయితే శిల్పాలు చెక్కడం జరిగిందో మీరైతే ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు ఆర్కిటెక్చర్ నాకైతే చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. మనకు తెలంగాణలో రామప్ప టెంపుల్ కి యునెస్కో గుర్తింపు రావడం చాలా గ్రేట్. అసలు ఈ టెంపుల్ కి యునెస్కో గుర్తింపు 2021 జూలై 25న మనకు అయితే ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. అది ఎక్కడంటే మనకు చైనాలో మీటింగ్ అయినప్పుడు 21 దేశాల ప్రతినిధులు అయితే ఓటింగ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటింగ్ వల్లనే మనకు యునెస్కో అయితే ఓటింగ్ వల్ల మనకు ఈ టెంపుల్ ని యునెస్కో అయితే గుర్తింపడం చేయడం జరుగుతుంది. ఆలయ ప్రత్యేకతలు చూసుకుంటే మనము ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని ఈ విధంగా ప్రజెంట్ ఈ 2025లో కూడా ఈ విధంగా నిలవడం, ఈ కన్స్ట్రక్షన్ ఏం దెబ్బతీయకుండా ఈ విధంగా ఉందంటే అసలు నేనైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఈ టెంపుల్ ని చాలా ముస్లిం రాజులు అయితే నాశనం చేయాలని అనుకున్నారు, కానీ వాళ్ళ వలన అయితే ఇది కాలేదు. చూడండి అసలు మనకు ఆ కాలంలోనే ఇంత ఆర్కిటెక్చర్ అసలు వీళ్ళు ఈ విధంగా దీన్ని నిర్మాణం చేయడం జరిగిందంటే చూడండి. ఈ టెంపుల్ లోపల శివలింగాన్ని మీరైతే ఇప్పుడు దర్శనం చేసుకోండి. అయితే ఈ దేవాలయం ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన అవి మనకు ప్రస్తుత శిథిలావస్థలో అయితే ఉన్నాయి. కొంతమంది ఇక్కడ నుంచి నీళ్లపై తేలే ఇటుకలను అయితే తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. భావించిన అప్పటి నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఈ టెంపుల్ ని ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే దీన్ని మొత్తం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందుకే ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఈ దేవాలయం చుట్టూ 500 మీటర్ల దూరంలో అయితే బఫర్ జోన్ గా గుర్తించి ఆ ప్రాంతంలో భవనాలను నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు అయితే విధించడం జరుగుతుంది. ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదనే వాళ్ళైతే రూల్ అయితే ఇక్కడ మనకు అమలు చేయడం జరుగుతుంది. ఈ మండపం పైకప్పు మీద మనము శిల్ప కళా సౌందర్యం చాలా అద్భుతంగా అయితే మనం చూడడం జరుగుతుంది. ఈ మహా మండపం వెలుపల అంచు అయిన ఒక కప్పు కింది భాగంను నల్లని నులుపు రాతితో అయితే మనకు పలకాలపై వివిధ భంగిమలతో స్వరంగా సుందరము చెక్కబడిన మదనిక నాగిని శిల్పం అయితే కాకతీయులు శిల్పకళ బిరుచులను చక్కటి వాళ్ళైతే ఈ శిల్పాల మీద అయితే చేయడం జరిగింది. ఈ దేవాలయం ప్రాంగణంలో ఇతర కట్టడములను నంది మండపం, కాటేశ్వర మొదలైనవి ఆలయాలు అయితే మనం చూస్తాం. దేవాలయం శిల్ప సంపద కాకతీయులు రాజుల నాటి శిల్ప శైలి అని మనమైతే తెలుసుకుంటున్నాం ఈ వీడియోలో. దేవాలయం అత్యంత తేలికమైన ఇటుకలతో నిర్మాణమైంది.
ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తెలివైనవని మీకు అసలు తెలుసా? అసలు ఈ ఇటుకలు లాగానే నాకైతే ఎప్పుడు అనిపించదు. ఈ గోపురం నుంచి మొత్తం ఇది ఇటుకలతోనే నిర్మాణం మనకు చేయడం జరిగిందని హిస్టరీ అయితే చెప్తుంది. కానీ నేను ఇక్కడ చూస్తే అసలు ఈ తేలాడే ఇటుకలు అయితే అసలు ఇప్పటివరకు ఇక్కడ చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది కన్స్ట్రక్షన్ అయితే. సో ఇలాంటి అద్భుతమైన టెంపుల్ మన తెలంగాణలో ఉండడం అయితే నాకైతే చాలా అదృష్టం అనిపించింది నేను వెళ్ళినప్పుడు ఇక్కడ చూసి. సో మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. మీరైతే ఇప్పుడు ఇక్కడ చూడండి వ్యూ. అసలు వీళ్ళ బేస్మెంట్ నుంచి టెంపుల్ వరకు వీళ్ళ ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉంది అంటే, అసలు ఈ ఏనుగులైనా వీటి ప్రతి ఒక్క విగ్రహము, నంది ఏదైనా చూసుకున్నా కూడా వీళ్ళ ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే అసలు చాలా బాగుంది. ఇలాంటి ఆర్కిటెక్చర్ కూడా మనకు ఆ కాలంలోనే మన రాజులు ఈ విధంగా టెంపుల్ ని నిర్మాణం చేయడం జరిగిందంటే నాకైతే చాలా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. సో మీరైతే మర్చిపోకుండా మన వీడియోని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.